నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పేరుతో కొన్ని మీ సేవా సెంటర్లు దందాలు మొదలుపెట్టేశాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం 50 రూపాయలకు మించి వసూలు చేయొద్దంటూ మీ సేవా సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 50 రూపాయలకి బదులుగా ఏకంగా 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. వెంటనే ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంట్ బిల్లు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటుగా పాత రేషన్ కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.